ఏపీ వ్యవసాయ బడ్జెట్పై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వంకాయల శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరులోని సిపిఎం కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి అన్నట్లుందన్నారు. నిరుడు పుట్టి ధాన్యం 23,000 రూపాయలు ఉండగా ఈ ఏడాది 17,000 రూపాయలు అని గుర్తు చేశారు. మిర్చి రైతులకు కళ్లల్లో కారం కొట్టినట్లుంది రేట్ల పరిస్థితి అని మండిపడ్డారు. ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులను బడ్జెట్ ప్రసంగాలకు పరిమితమైందని విమర్శించారు. వ్యవసాయ సాగునీటి రంగాల నిధులు కేటాయింపుపై మంత్రులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లాలో కానీ రాష్ట్రం మొత్తం మీద వ్యవసాయ రంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది. ఒకవైపు కరువు కాటకాలు, వర్షాభావంతో పంటల దిగుబడి తగ్గింది. రెండో వైపున పంటల గిట్టుబాటు ధరలు లేవు. రైతుల పరిస్థితి పట్ల కనీస సానుభూతి కూడా రాష్ట్ర ప్రభుత్వం చూపెట్టలేదు. ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి శటకోపం పెట్టారు. ఈరోజు ఈ జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ధాన్యం గత సంవత్సరం పుట్టి 22,000 రూపాయలు పైన ఉంటే ఈ సంవత్సరం 17,000 రూపాయలు తగ్గింది. అంటే పుట్టికి 5,000 రూపాయలు తగ్గింది. అంటే ఒక క్వింటాల్ మీద 300 రూపాయలు తగ్గుతుంది. దీనివల్ల రైతులు ఒక ఎకరాకు 10,000 నష్టపోతున్నారు. ఇంత తీవ్రమైన నష్టం జరుగుతున్నా, రైతులు అల్లాడుతున్నా, ఒక దిష్టి బొమ్మలాగా రైతు సేవా కేంద్రాలని చెప్పి ఈ ఫ్లెక్సీ ఒకటి కట్టేశారు. అక్కడ రైతులు తీసుకురావటం లేదు, తీసుకురామని చెప్పలేదు, కరపత్రాలు పంచలేదు. అక్కడ ఏమి ఒక్క గింజ అంటే ఒక గింజ కూడా కొనకుండా రైతులను వాళ్ళు ఏ విధంగా ఆదుకుంటారు? అసెంబ్లీలో మాత్రం ఘనంగా ప్రకటన చేసేస్తారు, ప్రతి గింజను కొంటాం, రైతులను ఉద్ధరిస్తాం. ఇక్కడ పోతే రైతులు ఏడుపే తక్కువగా ఉంది. నిరుడికి ఏడుకి ధాన్యం రేటులో 5,000 రూపాయలు ఎందుకు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది? ప్రభుత్వం కనీసం ఆలోచించాలి. వ్యవసాయ శాఖ మంత్రిని అడుగుతున్నాను, అచ్చెన్నాయుడు గారు, ఈ జిల్లాను సందర్శించి రైతులను అడగండి, మీకు తెలుస్తుంది రైతుల బాధ ఏమిటో. గ్రామాలు సందర్శించి రైతులతో మాట్లాడకుండా అమరావతిలో కూర్చొని లెక్కలేసుకుంటే వ్యవసాయ సంక్షోభం పరిష్కారం కాదు. అంతే. ఇప్పుడు మిర్చి రైతులు, మిర్చి గత సంవత్సరం 23,000 రూపాయల దాకా క్వింటాల్ అమ్ముకున్నారు. ఈ సంవత్సరం ఇప్పుడు 9,000, 10,000, ఆఫ్ పైగా మోర్ దాన్ ఆఫ్ పడిపోయింది. వాళ్ళ కంట్లో కారం లేకుండా నీళ్ళు వస్తున్నాయి. మామూలుగా ఎవరన్నా కారం తింటే నీళ్ళు వస్తాయి, కారం లేకుండా నీళ్ళు వస్తున్నాయి మిర్చి రైతులకి. టమోటా రైతులు ఇప్పుడు మార్కెట్లో 3 రూపాయలు, 4 రూపాయలకి ఎట్లా వాళ్ళు బతకాలి? శనగ రైతులు పడిపోయింది, పత్తి పడిపోయింది, పొగాకు పడిపోయింది. గత సంవత్సరం కన్నా అన్ని వ్యవసాయ రేట్లు పడిపోయినాయి. మరి దీన్ని ఆదుకోవడానికి వాళ్ళు చేస్తున్న ఘనకార్యం ఏమిటి? 300 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి పెట్టారట. 300 కోట్లు అంటే కంట్లో నలుసులాగా. ఇదే ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకి వైబిలిటీ గ్యాప్ కింద 2,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. అంటే కార్పొరేట్ 10 మంది, గుప్పెట్లో 10 మంది, వాళ్ళకేమో 2,000 కోట్ల రూపాయలు. 100కి 60% ఉండే రైతులకు మాత్రం 300 కోట్ల రూపాయలు. అది కూడా రైతులకు రాదు, డైరెక్ట్ వైబిలిటీ గ్యాప్ ఫండ్ నేరుగా క్యాపిటలిస్టులకు ఇచ్చేస్తారు. రైతులకు ఇది ఎవరు? ఈ ధరల స్థిరీకరణ పెట్టుకొని ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకొని ధాన్యమో మిర్చో వాళ్ళు కొంటే రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది. ఇది రైతులు నేరుగా ఇవ్వడానికి కాదు. కానీ ఆ 2,000 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడిపోద్ది. అంటే ఎవరు డబ్బు తీసి ఎవరికి మీరు సేవ చేస్తున్నారు? ఇంకా కార్పొరేట్లని ఉద్ధరించే ప్రభుత్వం తప్ప ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కార్పొరేట్లకి వరాలు, రాయితీలు. రెండో వైపునేమో ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాల మీద కోత, రైతులకు ఇచ్చే వాటి మీద కోత, వ్యవసాయ రంగానికి కోత, నీటిపారుదలకు కోత, అన్ని కోతలే. కోతలు వాతలు ప్రజలకిను, బహుమతులు నజరానాలు కార్పొరేట్లకి. ఇది మనకి ఈరోజు కనిపిస్తున్నటువంటి చిత్రం. అందువలన ఈ వ్యవసాయ మార్కెట్లో ప్రభుత్వం మార్కెట్ ద్వారా, నాఫెడ్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఎఫ్సిఐ కానీ కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయకుండా అసెంబ్లీలో ఉపన్యాసాలు చెప్పినందులో ఒరిగేదేమీ లేదు. ఈరోజు నీటిపారుదల రంగానికి ఇక మొత్తం ప్రాజెక్టులను పూర్తి చేసేస్తామంటున్నారు. ఎట్లా పూర్తి చేస్తారు మీరు? పోలవరం 6,000 కోట్లు, గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్లు ఇస్తానన్నది. మరి 6,000 కోట్లు, మిగతా 6,000 కోట్లు ఏమైనాయి? కేంద్రమే 12,000 కోట్లు ఇస్తానంటే అదే తక్కువ. మనకి ఇవ్వాల్సిన 30,000 కోట్లు, 12,000 కోట్లు ఇచ్చామంటున్నారు. ఆ 12,000 ఇప్పుడు 6,000 కోట్లు దీంట్లో పెట్టారు. మిగతా 6,000 కోట్లు కాంట్రాక్టులు చెల్లించారా? గత సంవత్సరం బకాయిల కింద చెల్లించారా?
కొన్ని మిగతా ప్రాజెక్టులు ఇక్కడ మనకు వెలుగొండ, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకి వరప్రసాదిని కరువు ప్రాంతాలకి రామానాయుడు గారు చెప్పారు 4,000 కోట్ల అవసరం 2 ఏళ్లలో పూర్తి చేస్తామని. 4,000 కోట్ల రూపాయల అవసరం 2 ఏళ్లలో పూర్తి చేస్తామనే ప్రాజెక్టుకి 309 కోట్లు ఇచ్చారు. అంటే ఆయన దగ్గర ఏమైనా మ్యాజిక్ ఉందా? దండం, మంత్రదండం ఏమైనా ఉందా ప్రాజెక్టు పూర్తి చేయడానికి? ఎలా పూర్తి చేస్తారు? 309 కోట్లతోటి 2 ఏళ్లలో ఎలా పూర్తి చేస్తారో రామానాయుడు గారు వివరణ ఇవ్వాలి. ఆయన దగ్గర మార్చే ఉంటే మేము కూడా పోయి నేర్చుకుంటాం మంత్రం ఏమిటో. జనానికి తిండి పెట్టకుండానే ఆకలి తీరే మంత్రం ఏమైనా ఉందేమో, ప్రాజెక్టు పూర్తయ్యే మంత్రం ఏమైనా ఉందేమో. ఈ రకమైన మాటల గారడీలతోటి జనాన్ని మోసం చేసి మభ్యపెట్టేటువంటి ఈ విధానాల వల్ల వ్యవసాయ రంగం బాగుపడదు. ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి పరిస్థితి ఏంటి? 6,000 కోట్లు ఇచ్చారు, కానీ అందులో నిర్వాసితులకు ఒక పైసా కేటాయించలేదు. నిర్వాసితులకు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఇచ్చిన ప్యాకేజీ మాత్రం ఇస్తారట. కాంట్రాక్టర్లకు మాత్రం ఇప్పుడు 3 సార్లు రివైజ్ చేశారు, మరలా రివైజ్ చేస్తున్నారు. ఈ డయాఫ్రమ్ వాళ్ళు కాంట్రాక్టర్ పొరపాట్ల వల్ల, ప్రభుత్వం పొరపాట్ల వల్ల డయాఫ్రమ్ వాళ్ళు డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయిన డయాఫ్రమ్ వాళ్ళు కారకులైన కాంట్రాక్టుల మీద చర్య తీసుకోకుండా వాళ్ళకి మరలా 1000 కోట్లు అదనంగా ఇచ్చి ఇప్పుడు బాగు చేస్తున్నారు. ఎందుకు ఇవ్వాలి? కాంట్రాక్టర్ది కదా బాధ్యత. దానికి రిపేర్లు చేస్తే చెడిపోతే మళ్ళీ రిపేర్లు చేసుకుని బాధ్యత వాళ్ళది. 1000 కోట్లు అదనంగా ఎందుకు ఇస్తున్నారు? అదే కార్మికులకి కనీసం వేతనాలు, నిర్వాసితులకి వాళ్ళకి అసలు 20 ఏళ్ల క్రితం తప్ప ఇంతవరకు ప్యాకేజ్ అప్డేట్ లేదు. అప్పుడెప్పుడో నిర్ణయించాం 6 లక్షలు అదే ఇస్తాం. ఈ లోపల 10 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సున్నా చుట్టేశారు. వాళ్ళు ఎట్లా పోవాలి? 2 లక్షల కుటుంబాలు గోదావరిలో కలిపేస్తారా? ఈరోజు కార్మికులకి వేతనాల గురించి కార్పొరేట్లకు వరాలు ప్రకటించినటువంటి 2,000 కోట్ల వరాలు ప్రకటించిన వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులు. ఆప్కాస్ ఉంది, మున్సిపల్ వర్కర్స్ ఆప్కాస్ ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. 1% వాళ్ళు తీసుకుంటారు, ఖర్చు కింద ఇస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళు ఎవరికో తెలుగుదేశం వాళ్ళకి, వాళ్ళ పార్టీ నాయకులకి కాంట్రాక్ట్ ఇవ్వడం కోసం ఆప్కాస్ని తీసేసి మరలా కాంట్రాక్ట్ పద్ధతిని ప్రవేశపెడతారట. వాళ్ళకి 4% ఇస్తారట. ఎవడబ్బు సొమ్ము? 1% గవర్నమెంట్ తీసుకొని చేస్తున్న సేవని ప్రైవేట్ వాళ్ళకి 4% ఇచ్చి చేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు వేధిస్తారు. పొద్దుటి నుంచి ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని తీసేయాలో వేధిస్తారు. ఇప్పటిదాకా ప్రొటెక్షన్ ఉంది వాళ్ళకి. ఆ ప్రొటెక్షన్ కూడా తీసేసి మున్సిపల్ వర్కర్స్ని ఏ రకంగా మీరు ఉద్ధరిస్తారని అడుగుతున్నారు. అసలే వాళ్ళ వేతనాలు అరకొర వేతనాలు. 24 గంటలు చాకరీ చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో ఆ పరిశుభ్రత ఉందంటే వాళ్ళ వల్ల ఉంది. మున్సిపాలిటీని మెక్కేస్తున్నారు ఒకవైపు నిధులన్నీ, కార్మికులు మాత్రం శటకోపం పెడుతున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మేము ఉద్ధరిస్తున్నాము, 11,000 కోట్లు ఇచ్చాము ప్యాకేజ్ అంటున్నారు. అక్కడ కార్మికులను తీసేస్తున్నారు, కాంట్రాక్ట్ కార్మికులు. అంటే కనీస వేతనాలు అమలు చేయకుండా ఇప్పుడు రాష్ట్రం ఖాళీగా ఉంది, మేము అక్కడ ఇచ్చామంటున్నారు. ఖజానా ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలి వాళ్ళు? ఖజానా ఖాళీగా ఉంటే మొదటి త్యాగం చేయాల్సింది ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు సహా. మీ జీతాలు తగ్గించుకోండి, మీ సౌకర్యాలు తగ్గించుకోండి. మీ జీతాలు తగ్గకూడదు, మీ సౌకర్యాలు తగ్గకూడదు, మీరు త్యాగాలు చేయకూడదు. కార్మికుల ఉద్యోగులు మాత్రం త్యాగాలు చేయాలా? ఇది ఎక్కడ న్యాయం? డబ్బులు లేనప్పుడు జీతాలు తగ్గించాల్సి వస్తే ఎవరికి ముందు తగ్గియాల్సింది. ఇప్పుడు ఏమన్నారు? కార్మికులు కష్టపడలేదు, సోమవారాలు అయిపోతున్నారు, వారానికి 80 గంటలు 90 గంటలు పనిచేయాలని చెప్పి ఇప్పుడు శుద్ధులు చెబుతున్నారు. ఆధునికీకరణ పెరిగే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ శ్రమ తగ్గాలి, ఉత్పత్తి పెరుగుద్ది, ఉత్పాదకత పెరుగుద్ది. ఎవరి వల్ల ఉత్పత్తి పెరుగుతున్నది? వీళ్ళు ఖాళీగా ఉండి సోమరపోతులు అయితేనా? ఉత్పత్తి పెరుగుతుంది. కార్మికులు, రైతులు కష్టపడితే కదా ఉత్పత్తి పెరుగుతున్నది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్నది. వాళ్ళు చెప్పింది కార్మికులు వారానికి 35 గంటలు పనిచేసి సరిపోద్ది. 5 రోజులు పని, 7 గంటలు రోజుకి, 5 రోజులకి 7 5 35, మిగతా రోజుల వాళ్ళకి విశ్రాంతి ఇవ్వాలి, వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోవాలి. ఇప్పుడు 40 ఏళ్ళకి ముసలోళ్ళు అయిపోతున్నారు, రోజుకు 14 16 గంటలు పనిచేసి. ఇచ్చేది 10,000 12,000. 10,000 12,000కి రోజుకు 16 గంటలు పనిచేసి ఆరోగ్యాలు జడగొట్టుకుని 60 ఏళ్ళకి చచ్చేవాడు 40 ఏళ్ళకి చావాలి ఆసుపత్రులు చుట్టూ తిరిగి. కొన్ని కనీసం ఆసుపత్రులు ఏమైనా వైద్యం ఉందంటే అది లేదు, పిల్లలు చదువు ఉందా అది లేదు. ఈరోజు మొత్తం విద్యా వ్యవస్థనంతా నాశనం చేసేసారు. కనీసం కొన్ని ఇవన్నీ పక్కన పెడదాం, కనీసం వాళ్ళు చేసిన వాగ్దానాలు అమలు జరపాలిగా. లోకేష్ ఏం చెప్పాడు ఎన్నికలకు ముందు? స్మార్ట్ మీటర్లు ధ్వంసం చేయండి అన్నాడు. ఇప్పుడు ఆయనే తెచ్చి ఇంటింటికి బిగిస్తున్నాడు స్మార్ట్ మీటర్లు. మేము చెబుతున్నాం, ఈ నెలలో మార్చి నెలలో సిపిఎం నిర్ణయించింది ఈ విద్యుత్ ఛార్జీల పెంపుదల, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నాము. రేపు 8వ తేదీ నుంచి 22 నుంచి ధర్నాలు, ర్యాలీలు పెడతాము, ఇంటింటికి తిరుగుతాం, ప్రజలను చైతన్యపరుస్తాము.
ఎవరు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టడానికి అనుమతించొద్దు, స్మార్ట్ మీటర్లు తిరస్కరించండి. మేము తిరస్కరించమని చెప్తున్నాం. లోకేష్ బాబు పరిభాషలు చెప్పాలి, ఆయన ఆదర్శంగా తీసుకొని అంటే ధ్వంసం చేయమని చెప్పాలి. అది ఆయన ఇచ్చింది అనాదే, మేము ఇచ్చింది కాదు. ధ్వంసం చేయమని చెప్పాడు. మరి ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు, వచ్చి లీడ్ చేసి రాష్ట్రం అంతా ధ్వంసం చేయమనండి, అందరూ సంతోషిస్తారు. మీ వాగ్దానం అది, స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేయమని. ధ్వంసం చేయకుండా మరలా ఎందుకు పెడుతున్నారు? అదాని మనుషులు వచ్చి బిగిస్తున్నారు. ఏమిటి అదానికి మీకు ఉంది? అదానికే గత ప్రభుత్వానికి లింక్ ఉంది, ఈ ప్రభుత్వానికి అదానికి లింక్ ఉంది. రెండు పార్టీలు, ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం అయినా పెత్తనం అదానిదే. భూములు అదానికే, ఒప్పందాలు అదానికే. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెరుగుతున్నాయి? అదాని వల్లే. ఆయనకి ఎక్కువ కట్టబెడుతున్నారు. ₹2.40 సోలార్ విద్యుత్ ₹10 వచ్చేది. ₹10 వచ్చే సోలార్ విద్యుత్తుని 25 ఏళ్ల పాటు ₹2.50 పెట్టి ఆయన దగ్గర కొనాల్సిన అవసరం ఏంటి? ఆ ఒప్పందం తప్పని శ్వేతపత్రంలో చెప్పారు. తెలుగుదేశం వాళ్ళు అధికారంలోకి వచ్చాక చెప్పారు శ్వేతపత్రంలో, ఈ ఒప్పందాలు తప్పు అని. దీనివల్ల ₹1,80,000 నష్టపోతున్నామని వాళ్ళు శ్వేతపత్రంలో రాశారు. ₹1,80,000 నష్టపోతున్నామని శ్వేతపత్రంలో చెప్పి ఈరోజు అదే ₹1,80,000 భారాన్ని మీరు ఎందుకు ఆమోదముద్ర వేశారు? ఎందుకు అమలు చేస్తున్నారు? మరి గత ప్రభుత్వ విధానాలు మీరు అమలు చేసే పని అయితే మీకెందుకు అధికారం అప్పచెప్పాలి? మేము గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమిటి తేడా అని మేము అడుగుతున్నాం. మీకు వాళ్ళకి ఏమిటి తేడా? వాళ్ళ విధానాలు మీరు వాళ్ళు అందరూ కూడా మోడీ చెప్పినట్టు ఆడుతున్నారు. అదాని ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు. అదాని కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేటువంటి వాళ్ళు మంచి పరిపాలన అంటే అది భ్రష్టు పట్టిపోయే ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిపోవాలనుకుంటే అదాని పాలన, వద్దు అనుకుంటే మీ తెలుగుదేశం ఏదైతే వాగ్దానాలు చేశారు ప్రజలకు అవి అమలు చేయండి. 9 నెలలు అయింది, ఎదురు చూశారు, ఇప్పుడు నిరాశపడుతున్నారు జనం. అందులో తెలుగుదేశం మీద వచ్చేటువంటి వ్యతిరేకత చివరికి రేపు పొద్దున ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది. ధాన్య రైతులు రోడ్డెక్కుతున్నారు, మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కుతున్నారు, చివరికి ఆశాలు, అంగన్వాడీలు, ఇటువంటి స్కీమ్ వర్కర్స్ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. రైతులు, కార్మికులు రోడ్డెక్కిన తర్వాత ఎవరి కోసం ఈ అభివృద్ధి? అందువల్ల ఈ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందించడంలో, ప్రజలకు చేసిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమైంది. ఇప్పటికైనా 9 నెలలు చాలా తక్కువ సమయం. మీరు ఇప్పటికైనా సర్దిద్దుకొని ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయండి. అదాని కోసం, మోడీ కోసం పరిపాలన చేయొద్దు, ప్రజల కోసం పరిపాలన చేయండి. మీరు అదానిని, మోడీని వదిలేసి ప్రజల కోసం పనిచేయడం మొదలు పెడితే మీరు ప్రజారంజకంగా మీ పరిపాలన ఉంటుంది. ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం తన విధానాలు మార్చుకోవాలి. వెంటనే వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉంది కాబట్టి దాన్ని మార్కెట్లో జోక్యం చేసుకోవాలి. విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకొని స్మార్ట్ మీటర్లని పెట్టడం ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల మార్చి అంతా కూడా దీనికోసం చైతన్య యాత్రలు, ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నాం. 22 నుంచి ధర్నాలు కూడా పెడతాము. ప్రభుత్వం స్పందించి పరిష్కరిస్తే మంచిది, పరిష్కరించకపోతే ఏప్రిల్, మేలో తీవ్రమైన పోరాటానికి ప్రజల్ని మేము సంసిద్ధం చేస్తాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా గొప్పగా విజయం అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు మొత్తం అధికారాన్ని అంతా దుర్వినియోగం చేశారు, దొంగోట్లు వేసుకున్నారు, ప్రలోభ పెట్టారు, ఓట్లు పెట్టి కొన్నారు. ఒక రకంగా చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. అయితే ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు అధికారంలో ఉన్నారు, ఏమైనా మంచి చేస్తారేమో అని కొంతమంది ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళకి తీర్పు ఇచ్చారు కాబట్టి ఉపాధ్యాయులు వాళ్ళని గెలవాలి. ఇప్పుడు గెలిచిన మా ఆవిడని చెప్పుకున్నా, ముందు చెప్పలా. వాళ్ళు ఉపాధ్యాయుల్లో వాళ్ళ కూటమిని ఓడించారు, కూటమి మా అభ్యర్థిని ఓడించారు, గ్రాడ్యుయేట్స్లో గెలిపించారు. ఇప్పుడు యూట్యూబ్ టీచర్స్ మీదనో, పీడిఎఫ్ మీద నిందలేస్తున్నారు. అది అన్యాయం. వాళ్ళు నిందలేయటం, వాళ్ళు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలిచిందని సంకలు గుద్దుకున్నందులో ఉపయోగం లేదు. ఈ పద్ధతులు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అధికారం పెట్టుకొని పోలీసుల్ని, అధికారులను అందరినీ వాళ్ళు ఇష్టానుసారం లొంగ తీసుకొని చేసినందులో ప్రజాస్వామ్యం అపహాస్యం అవటం తప్ప. అందుకని వాళ్ళు ఇప్పటికైనా నమ్రతతోటి ప్రజా సమస్యలు పరిష్కరిస్తే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి మేము గొప్పగా సాధించాం ఇవ్వాలని చెప్పుకుంటే ప్రజలు ఈరోజు కాదు రేపైనా తీర్పిస్తారు. అందుకని వాళ్ళకి ఇచ్చిన తీర్పుని వాళ్ళు సరిగ్గా రీడ్ చేయాలని చెప్పి కోరుతున్నాను నేను. దీని మీద తప్పుడు ప్రచారాలు చేసి, ఇతరుల మీద నిందలు మోపి, అబద్ధ ప్రచారాలు చేసి ఆ రకమైనటువంటి దీంతో వాళ్ళు ఏమీ సాధించలేరు. గ్రాడ్యుయేట్, నా ఉద్దేశం అంటే గ్రాడ్యుయేట్ టీచర్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పాల్గొకూడదు. గ్రాడ్యుయేట్ టీచర్లు వీళ్ళు రాజకీయ పార్టీలు మొదలుపెట్టిన రోజు భ్రష్టు పడుతున్నాయి. ఇక్కడ వాళ్ళ సమస్యలు ఏవి రావు. రాజకీయ నిరుద్యోగులు బతికించడానికి వాళ్ళు అభ్యర్థులు పెడుతున్నారు. ఇప్పుడు లక్ష్మణరావు లాంటి వాడు మేధావి, శాసనసభ మండలిలో ఉంటే ప్రజా సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ పాపం ఏం చేస్తారు, తెలుగుదేశం వాళ్ళు చెబితే అది ఆడతాడు. ఆయన అంతకన్నా ఏం చేస్తారు, తరపున కొట్లాడేవాడని కాదు. గత 5 సంవత్సరాల్లో
వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడల్లా కొట్లాడింది ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలే, తెలుగుదేశం కాదు. ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు కొట్లాడితే తెలుగుదేశం దాన్ని ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చింది. వాళ్ళు కేసులకు భయపడి, నిర్బంధానికి భయపడి వాళ్ళు దూరంగా ఉన్నారు. నిర్బంధాన్ని అనుభవించి పోరాటాలు చేసింది ఉపాధ్యాయులు, ఉద్యోగులే, కార్మికులే. కానీ ఈ వాస్తవాలను తెలుగుదేశం గుర్తిస్తే నమ్రతగా ఉంటారు. మెజారిటీ వచ్చింది, అంత సాధించింది అహంకారంతో పోతే వాళ్ళ పతనాన్ని వాళ్లే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అందుకని నమ్రతగా ఈ విజయాన్ని స్వీకరించమని నేను కోరుతున్నాను. Hi Nellore, please subscribe to N3 TV. ఆనందభరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు. బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పనిలేదు. సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి. బంగారు ఆభరణాల తరుగుపై సవరకు 2000 రూపాయలు భారీ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు పొందండి. పాత బంగారం మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. మాకు పోటీ లేదు, మాకు సాటి లేదు. వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. సిఎంఆర్ జ్యువెలర్స్, చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్, మాగుంట లేఅవుట్ నెల్లూర్, ట్రంక్ రోడ్ నెల్లూర్.